హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్దాం. చదువుతున్నది శోభారెడ్డి. సారథి తనకేదో గొప్ప సహాయం చేసినట్టు రాజు భావిస్తోందని, తన కృతజ్ఞతలు తెలపమని కోరిందని సారథితో చెప్పాను. రాజుకు మేము అనుకున్న దానికంటే త్వరగానే రేడియో స్టేషన్ నుంచి ప్రోగ్రాం వచ్చింది. అమ్మ సారథి లాంటి వాళ్ళు తలుచుకున్న పని నిమిషాల మీద అయ్యేలా చూడగలదు అనటానికి ఇది నిదర్శనం. ఆ రోజు రాజు రేడియో స్టేషన్లో మొదటిసారిగా పాట పాడుతూ ఉంది. అది ఉదయం లేచినప్పటి నుంచి ఆనందంతో. నోరు మూసుకోపోయి మరదలా, పొగడ్తలంటే నాకు చిరాకు అనే సంగతి నీకు ఇంతవరకు తెలియదులా ఉంది అన్నాను నవ్వుతూ. నిజం చెప్పటం పొగడ్త ఎలా అవుతుంది వదినా? నువ్వు రాకపోయినట్టయితే ఇదంతా ఎలా అయ్యేది? అమాయకంగా అడిగింది. జరగాల్సినవన్నీ ముందే రాసిపెట్టుంటాయి అని పెద్దలు చెప్పగా వినలేదు. విన్నాననుకో, కానీ అమ్మకు బాగా జలుబు చేసి కళ్ళు ముక్కు ఏకమైనట్టుగా ఎర్రగా అయిపోయినాయి. ముఖం భారంగా తయారైంది. అందువల్ల నన్ను పిలిచి రాజుకు తోడుగా రేడియో స్టేషన్కి వెళ్ళమని చెప్పింది. నేను సరే అన్నాను. ఇద్దరం తయారై బయలుదేరుతుండగా సారథి వచ్చాడు. నాకెందుకో ఈ సమయానికి అతను తప్పకుండా వస్తాడని ఉదయం నుంచి అనిపిస్తూనే ఉంది. సరిగ్గా రానే వచ్చాడు. మమ్మల్ని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళమని నేనే అడిగాను. అతను వెంటనే ఒప్పుకున్నాడు. మేము బయలుదేరే ముందు అమ్మ రాజును దగ్గరగా పిలిచి ప్రోగ్రాం అయిపోగానే సరాసరి ఇంటికి వచ్చేయమని చెప్పింది. రాజేశ్వరి అలాగే అన్నట్టు తల ఊపింది. తీరా నేను బయటకు వచ్చి కారులో కూర్చోబోతుంటే వెనక నుంచి తయారమ్మగారు పరిగెత్తుకొచ్చింది. అమ్మాయి గారు, మీకు ఫోన్ వచ్చింది అంటూ ఉండగా కారులో ఎక్కపోతున్న నేను ఆగిపోయాను. రాజేశ్వరిని కూర్చోమని, సారథితో ఇప్పుడే వస్తానని ఒక్క నిమిషమని లోపలికొచ్చాను. బయట పనుండి ఆగిపోవలసి వచ్చినప్పుడు ఇంటికి ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే వాళ్ళకి అర్జెంటుగా చెప్పాల్సిన పని ఉంటే నాన్నగారు అప్పుడప్పుడు నాకు ఫోన్ చేయడం అలవాటే. అందులో ఈ సమయంలో నాన్నగారు మినహా ఇంకెవరూ చేయరు. అందుకే గబగబా ఫోన్ దగ్గరకు వచ్చి నేను హలో అన్నాను. హలో అవతల నుండి వినిపించిన కంఠం నాన్నగారిది కాదు. లాయర్ హనుమంతరావు గారి ఇల్లేనా అని అడుగుతున్నారెవరో. అవును నేను అంటుండగానే మీనా నేను అని అనిపించింది. ఒక్క క్షణం నా గుండె ఆగిపోయినట్టే అనిపించింది. అప్పటికే ఆ స్వరం గుర్తుపట్టేశాను. నువ్వా, ఎప్పుడొచ్చావు ఊరి నుంచి అన్నాను. ఆ కంఠాన్ని అదో కంగారు తత్తరపాటు చుట్టేసినాయి. ఈరోజే ఉదయం. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నావు? మధు వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. రాజు ఏది? ఉంది, మీ ఇద్దరు ఇక్కడికి రండి. ఇప్పుడా? హతాశురాలైనట్టన్నాను. అతను అది గుర్తించినట్టున్నాడు. అవును, ఏం పనుందా అన్నాడు. అయితే దాన్ని ఒక్కదాన్ని పంపు, నేను ఇక్కడ ఎదురు చూస్తుంటాను. అలాగే. ఎప్పుడో చెప్పు ఆ ఇల్లు. ఎక్కడో చెప్పు. కృష్ణ ఎక్కడో చెప్పాడు. అది మా ఇంటికి అట్టే దూరం లేదు. ఇప్పుడే వస్తామని ఫోన్ పెట్టేశాను. నా గుండెలు వేగంగా కొట్టుకోసాగినాయి. ఇంకా నయం, సరాసరి మా ఇంటికి రాలేదు. ఎంత రసాబస అయి ఉండేది. కానీ ఇప్పుడు అతని దగ్గరికి వెళ్ళటం ఎలా? వెళ్లకుండా మానేస్తే ఎదురు చూస్తూ కూర్చుంటాడు. బయట నుంచి టైం అయిపోతున్నట్టే హెచ్చరికగా సారథి హారన్ బోయమనిపించాడు. అది వినగానే వాకిట్లోకి పరిగెత్తుకొచ్చాను. నేను వచ్చి ఎక్కగానే కారు బయలుదేరింది. ఎవరు ఫోన్ చేసింది? ఫాదరా అన్నాడు సారథి. నాన్నగారిని అతను కూడా ఫాదరే అంటాడు, పేరు పెట్టి చెప్పడు. అవునన్నట్టు తలూపాను. మేం వెళ్ళేది సరిగ్గా ఆ పక్క రోడ్డు నుంచే. నేను అప్పుడు వెళ్ళకపోతే ఈ రోజుకి ఇంక అతన్ని కలుసుకోవటం పడదు. మేం వస్తామని అతను ఎదురు చూస్తూ ఉంటాడు. కనీసం నేను ఒక్కదాన్నైనా వెళ్ళి రాజుకు రేడియో ప్రోగ్రాం ఉందని చెప్పేస్తే పోతుంది. కారు సరిగ్గా రోడ్డు దగ్గరకు వచ్చింది. సారథిని ఒక్క క్షణం కారు ఆపమని కోరాను. సారథితో ఇక్కడ నా ఫ్రెండ్ ఉంది, ఆ అమ్మాయి ఎందుకో అర్జెంటుగా రమ్మని కబురు చేసింది. నేను కనుక్కొని అక్కడి నుంచి స్టేషన్కి వచ్చేస్తాను, మీరు వెళ్ళండి అన్నాను. అయితే నేను కూడా వస్తాను. రాజేశ్వరి దిగబోయింది గబగబా. నేను దిగనివ్వలేదు. చేయి పట్టి ఆపేసి డోర్ వేసేశాను. నువ్వు వద్దు, ఆ అమ్మాయి నాతో ఇంకెవరూ రావటం ఇష్టపడదు. నన్ను ఒక్కదాన్నే రమ్మంది. నేను తర్వాత చెప్తాను అన్నాను. రాజేశ్వరి అయోమయంగా చూడసాగింది. పోనీ ఇంటి వరకు దింపి బయట నుంచి వెళ్ళిపోతాం అన్నాడు సారథి. అతనికి నా మాటలు, ప్రవర్తన అసహజంగా విపరీతంగా కనిపించినట్టు అతని కనుబొమ్మల మధ్య నుండే తెలుపుతోంది. ఆహాహా, టైం అయిపోతుంది. ఈ పక్కనే నేను నడిచి వెళ్ళిపోగలను. మీరు రాజుని రేడియో స్టేషన్కి తీసుకెళ్ళండి అన్నాను. సారథి ఏమనుకున్నాడు ఏమో, నాతో తర్కించలేదు. కానీ నేను అర్ధాంతరంగా మధ్యదోవలో ఇలా చేయటం అతనికి ఏమాత్రం నచ్చలేదని నాకు తెలుస్తూనే ఉంది. కానీ నేను లక్ష్య పెట్టలేదు. రాజేశ్వరి మతిపోయిన మనిషిలా కూర్చుంది. దాని కళ్ళల్లో నా మీద మొట్టమొదటిసారిగా ఆగ్రహం లాంటిది చూశాను.
నేను ఎవరు ఏమైనా అనుకొని నేను కృష్ణను చూడాలి. అక్కడికి ఒంటరిగా వెళ్ళాలి. అక్కడే నిలబడి నేను కారు శాంతం కనుమరుగయ్యే వరకు చూశాను. ఆ తర్వాత మెయిన్ రోడ్డు మీద నుంచి పక్కకు తిరిగాను. ఆ సందులో ప్రవేశించగానే నాకు కృష్ణ చెప్పిన గ్రే కలర్ బిల్డింగ్ సులభంగా కనిపించింది. వేగంగా కొట్టుకుంటున్న గుండెలతో ఆ ఇంటివైపు నడిచాను. నేను బిల్డింగ్ గేటు తెరుచుకుని సంశయంగా చూస్తూ మెల్లగా లోపలికి అడుగు పెట్టేసరికి కృష్ణ అప్పటికే గబగబా వరండా మెట్లు దిగి నాకు అభిముఖంగా నడిచి వస్తున్నాడు. ఇదేమిటి ఇలా నడిచి వచ్చావేం, ఎండగా లేదు అన్నాడు ఆతృతగా. నడిచిరాక ఏం చేయమంటావు? నువ్వేమైనా పల్లకి పంపావా ఎక్కి రావటానికి? నవ్వుతూ దబాయిస్తున్నట్టుగా అన్నాను. ఇలా అమ్మకి నాన్నకి తెలియకుండా దొంగతనంగా అతన్ని కలుసుకోవటంలో నాకేదో అనిర్వచనీయమైన ఆనందం మనసు నిండా పొంగులు వారుతుంది. కృష్ణ క్షణం సేపు రెప్పవాల్చకుండా నా వైపు చూశాడు. అతని కళ్ళల్లో తారట్లాడే చిలిపి ఊహ ఏదో అతను బయటకు రానివ్వకుండా నోరు మూసి లోపలికి పంపినట్టయింది. నేను అన్నదానికి సరైన జవాబుగా ఏదో అనాలని ఆశించి మళ్ళీ నిగ్రహించుకోవటం నేను గమనించాను. లోపలికి రా అన్నాడు. అతన్ని అనుసరించి లోపలికి వెళ్ళాను. డబ్బు కల వాళ్ళ ఇల్లులా ఖరీదైన సామానుతో ఉంది. కానీ ఇంట్లో ఎక్కడ ఎవరూ ఉన్నట్లు అలికిల్లేదు. అంతా నిశ్శబ్దంగా ఉంది. మధు వాళ్ళు లేరు, బెంగళూరు వెళ్ళారు అన్నాడు కృష్ణ. నేను అక్కడున్న సింగిల్ సోఫాలో కూర్చున్నాను. రాజు ఏది అన్నాడు. రాలేదు. నేను అక్కడికి వస్తున్నట్టు దానికి చెప్పలేదు. సంజాయిషి ఇస్తున్నట్టుగా చూశాను. కృష్ణ నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోబోతున్న వాడల్లా ఆగి అడిగాడు, మంచినీళ్ళు కావాలా? వద్దు థ్యాంక్స్. కృష్ణ లోపలికి వెళ్ళాడు. నేను ఇల్లంతా కలయి చూస్తున్నాను. కృష్ణ రాజుని తీసుకెళ్ళటానికి వచ్చాడేమో. అతన్ని కాదనటం ఎలా? వాదన నా వైపు నుంచి మొదలు పెడితే విజయం నాకు లభిస్తుంది. గబగబా ఆలోచించసాగాను. కృష్ణ తిరిగి వచ్చాడు. అతని చేతిలో చిన్న ప్లేట్లో బిస్కెట్లున్నాయి. నా ముందున్న టేబుల్ మీద పెట్టి తీసుకో అన్నాడు. పరాయి ఇంట్లో ఈ అతిథి మర్యాద ఏమిటి అన్నాను మందలింపుగా. కృష్ణ నా ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చున్నాడు. చెప్పదలుచుకున్న విషయం అట్టే జాప్యం చేయడం అమ్మకులా అతనికి అలవాటు లేదులా ఉంది. వెంటనే అనేశాడు, నేను రాజుని తీసుకెళ్ళటానికి వచ్చాను. నువ్వు సరాసరి స్టేషన్కి పంపిస్తే రాత్రి బండికే వెళ్ళిపోతాం. నేను వెంటనే ఏం సమాధానం చెప్పలేదు. కృష్ణ లాంటి వాళ్ళతో ఉన్న చిక్కే ఇదే. వీళ్ళు సలహాలు అడగరు, సంప్రదింపులు జరపరు. చేయదలుచుకున్నది సూటిగా జరిగిపోవాలి అంతే. ఇప్పుడేమిటి అర్జెంటట అన్నాను. ఇంకో సంబంధం చూశాను. చూడటానికి గురువారం నాడు వస్తారు. టీపాయ్ మీదున్న పుస్తకం తీసి దానిలోకి చూడసాగాడు. రెప్పపాటుగా కళ్ళెత్తి అతని వైపు చూశాను. అతని ముఖం దుర్భేద్యమైన కోటగోడలా ఉంది. నా మాటలు, లాలనలు, విసుర్లు. కానీ అంతకుముందు ఈ క్షణంలో పనిచేయదనిపించింది. అతని ముందు నేను విసురుదామనుకున్న అస్త్రం పనిచేయదని, లాభం లేదని తెలిసింది. నేను కూడా పుస్తకం ఒకటి తీసుకుని చూస్తూ కూర్చున్నాను. ముఖం సీరియస్గా పెట్టుకున్న అతని దగ్గర నాకు మౌనం ఒకటే శరణ్యమైంది. ఇద్దరం 5 నిమిషాల సేపు ఆ పాత పుస్తకాలలో మా జీవితానికి సంబంధించిన అతి ముఖ్యమైన విషయాలు ఉన్నట్టు చూస్తూ కూర్చుండిపోయాం. నేను ఈ ఇంటి ఆవరణలో అడుగుపెట్టి అతన్ని చూడగానే నా మనసులో ఉవ్వెత్తున లేచిన అభిమాన పొంగు చల్లారిపోయింది. ఇంకా ఏమిటి విశేషాలు అన్నాడుతను పుస్తకం చూడటం విసిగెత్తిపోయినట్టు పక్కన పడేస్తూ. ఏమున్నాయి? ఏవీ లేవు పొడిగా పలికింది నా కంఠం. బాగున్నారా అంతా? అంతా అంటే రెట్టించాను. నా ముఖం మీద నిలిచిన అతని చూపులు పాదాల దగ్గర జీరాడుతున్న నా చీర మీదకి వాలిపోయినాయి. మళ్ళీ మా సంభాషణ ఆగిపోయింది. కృష్ణ దీర్ఘాలోచనలోకి జారిపోయిన వాడిలా కూర్చున్నాడు. రాజుని పంపటానికి నాకేమాత్రం ఇష్టం లేదు. ఆ సాయంత్రం ట్రైన్కి వెళ్ళిపోతామన్న కృష్ణ ఆజ్ఞ జవదాట వెళ్ళలేకుండా ఉంది. ఇక నేను వెళ్ళనా లేవబోతూ అడిగాను. అతను మా మధ్య పని అయిపోయినట్టు వెంటనే సమాధానమిచ్చాడు. నాకెందుకో తీవ్రమైన ఆశాభంగంగా ఉంది. చూస్తుంటే చాచి చెంప పగలగొట్టాలన్నంత కోపం వచ్చింది. అతనిలో ఆ గాంభీర్యం తప్ప ఇంకే భావమైనా ఉంటే బాగుండు అనిపిస్తోంది. కృష్ణ తలెత్తి నా వైపు సరిగ్గా చూడలేదు. చూసినా నా మనసులో భావం లక్ష్య పెట్టాలన్న ఆసక్తి ఉండేదేమో. నేను అయిష్టంగా లేచాను. 1 నిమిషం కూర్చో, లోపల చెప్పి వచ్చాను. కాఫీ తెస్తున్నాడు, తాగి వెళ్దువు గాని. చాలేని మర్యాద. వచ్చిన మనిషితో మనసు విప్పి 2 చల్లటి మాటలు మాట్లాడకుండా కాఫీలు టిఫిన్లు ఇస్తే మర్యాద తీరిపోతుందా? అతను చకితుడైనట్టు చూశాడు. రాజును పంపించాలట, పెద్ద మనిషి చెప్తున్నాడు. దానికి ఏ ఎదవనో చూసి ముడేస్తే గాని నీకు నిద్ర పట్టదా?
ఇప్పుడు పెళ్ళికి ఏం తొందర వచ్చిందని అది పెళ్ళో అని ఏడుస్తోందా? కృష్ణ కళ్ళు చురుగ్గా అయినాయి. నా మనసులో అసలు భావం కనిపెట్టాలన్నట్టు నా వైపు తీక్షణంగా చూడసాగాడు. అతని చూపులు నాకెలాగో అనిపించాయి. కావాలని నేను తెచ్చుకున్న ఈ ఆగ్రహం అతను పసిగట్టేసి ఆట పట్టిస్తాడేమోనని భయం వేసింది. అందువల్ల నేను అస్సలు అతని వైపు సరిగ్గా చూడలేదు.